ప్రియమైన మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని దయలో, ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందలి సత్యాలు మీ జీవితాలను రూపాంతరం చెందే విధంగా చేస్తున్నాయని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో బైబిల్ గ్రంథమునకు సంబంధించి మనము పాటించవలసిన మరొక మార్గదర్శాన్ని తెలుసుకోబోతున్నాం. ఇక శ్రద్ధగా ఆ విషయాలను విందామా? ప్రియులారా, దేవుని వాక్యానికి సంబంధించి మనము అనుసరించాల్సిన మార్గదర్శకాలను గమనిస్తున్నాం. ఇప్పటికే మనము కొన్నింటిని గమనించాం. ఇక నేటి ఈ పాఠంలో మరికొన్ని మార్గదర్శకాలను మనము చర్చించబోతున్నాం. అవేమిటంటే, బైబిల్ని ధ్యానించాలి. ధ్యానించడం అనేది దేవుడు స్వయంగా తానే తన ప్రజలకు నేర్పిన విషయం. అనగా దేవుని యొక్క వాక్యము ఇశ్రాయేలు ప్రజల ముందు అన్ని వేళలా ఉండాలి. తద్వారా వారు దానిని ధ్యానించగలరు. ఈ మాటలను నిర్ధారించే లేఖనమును ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6 నుండి 9 వచనాల్లో మనము చూస్తాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ప్రియులరా, ఇది ప్రభువు నుండి వచ్చిన ఒక అద్భుతమైన వాక్యం. ఇందులో దేవుని వాక్యాన్ని ద్వారబంధముల మీద వ్రాయమని తన ప్రజలకు చెప్పాడు. మరొక మాటల్లో చెప్పాలంటే, వారు ఎక్కడికి తిరిగినా వారు అడ్వర్టైజింగ్ బోర్డులను, అనగా ప్రకటనల బోర్డులను చూస్తున్నట్లుగా ఉండేది. మన వీధులు, రహదారుల్లో మద్యం, సిగరెట్ సూచనలకు సంబంధించి ఎన్నెన్నో అడ్వర్టైజింగ్ బోర్డులు లేదా ప్రకటనల బోర్డులు ఉంటాయి. అవి లేకుండా, చూడకుండా మనము డ్రైవ్ చేయలేము. ఈరోజు ప్రజలు ఎందుకు మద్యం త్రాగుతారు, ఎందుకు పొగ త్రాగుతారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. అవి వారి ముందు ఎప్పుడూ ఉంటాయి. ప్రభువు మానవ స్వభావాన్ని ముందుగానే ఎరిగినవాడు. అంతేకాదు, ఆయన మనలను ఎరిగినవాడు, పూర్వపరాలను ఎరిగినవాడు. మరియు తన వాక్యము వారికి సులువుగాను సూచనగాను కనిపించే చోట వాటిని ఎదురుగా ఉంచుకోవాలని తన ప్రజలకు చెప్పాడు. అది వారి ద్వారబంధముల మీద, వారి గేట్ల మీద ఉండేది. మరియు వారు దానిని వారి బట్టలపై కూడా ధరించేవారు. మరియు నడుస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడాలని వారికి చెప్పబడింది. వారు ఇంట్లోనూ బయట కూర్చున్నప్పుడు వాక్యము గురించి మాట్లాడాలని చెప్పబడింది. పడుకోవడానికి వెళ్ళినప్పుడు, నిద్రపోయే వరకు దాని గురించి మాట్లాడాలని వారు నిర్దేశించబడ్డారు. ప్రియులారా, తన వాక్యమును నిరంతరం ధ్యానించాలని దేవుడు తన ప్రజలకు ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఇంతకీ దేవుని వాక్యమును ధ్యానించడం అంటే ఏమిటి? మొదటి కీర్తనలోని మొదటి 2 వచనాల్లో ఒక చాలా ఆసక్తికరమైన ప్రకటన ఉంటున్నది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియులారా, ఇక్కడ ధ్యానం చేయడం అంటే నెమరు వేయడం, మనసులోకి తెచ్చుకోవడం మరియు మళ్ళీ మళ్ళీ ఆలోచించడం అని అర్థం. ఒక పశువు తన గ్రాసమును, అనగా తిన్న గడ్డిని మరలా నమలడమే నెమరు వేయడం. ఒక ఆవు ఉదయం వెళ్ళి మంచు తడితో నిండిన మంచి పచ్చికను మేస్తుండడం మీరు చూస్తుంటారు. తర్వాత సూర్యుడు ఉదయించి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఆవు ఏదైనా ఒక చెట్టు కింద పడుకొని లేదా నీడలో నిలబడి ఉంటుంది. ఆ సమయంలో అది నములుతూ ఉండడం మీరు చూసే ఉంటారు. మరియు ఆ ఆవు ఏమి నములుతుందని మీరు ఆశ్చర్యపోతారు. అది 1 గంట లేదు 2 గంటల పాటు
నములుతూనే ఉంటుంది. నా ప్రియ స్నేహితుడా, అది ధ్యానం చేస్తుంది. ధ్యానించడం అంటే ఇదేనని, ఇంతకన్నా సులువైన ఉదాహరణ ప్రపంచంలో మరొకటి దొరకదని నేను అనుకుంటున్నాను. సాధారణంగా ఆవు అనే జంతువుకు సంక్లిష్టమైన కడుపు ఉందని మనకు చెప్పబడింది. అది ఉదయం తిన్న పచ్చికను ఒక ప్రేగులో నుండి తీసి మరొక దానికి బదిలీ చేస్తుంది. ఈ ప్రక్రియలో అది దాన్ని మళ్ళీ బాగా నములుతుంది. మన ఆలోచన ప్రక్రియలలో అలా చేయడం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని పొందుకోవాలి, చదవాలి. దానిని నేరుగా చూడగలిగే చోట మనకు ఎదురుగా ఉంచుకోవాలి. తర్వాత దాని గురించి ఆలోచించాలి, దానిని ధ్యానించాలి. ప్రసంగం కొరకు ఒక సందేశాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు మనము లేఖనంలోని ఒక వచనాన్ని తీసుకొని గంటల తరబడి దాన్ని మళ్ళీ మళ్ళీ చదవడము, దాని గురించి ఇతరులు ఏమన్నారో పరిశీలన చేయడం మరియు కేవలం చదవడం చేస్తూ ఉండాలి. చివరికి ఆ నిర్దిష్ట పద్ధతి నుండి ఒక క్రొత్త సత్యము బయటపడుతుంది. హ్యారీ ఐరన్సైడ్ అనే ఒక గొప్ప బైబిల్ ఉపాధ్యాయుడు, బోధకుడు మరియు రచయిత, 20వ శతాబ్దపు అత్యంత ప్రముఖ క్రైస్తవ సువార్థికుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఒకసారి పరమగీతంపై ఒక ప్రసంగం విన్నారు. అది ఆయనకు అసంతృప్తికరంగా తోచింది. అప్పుడు ఆయన పరమగీతాన్ని మళ్ళీ చదివారు. మోకరిల్లి దానిని అర్థం చేసుకోవడానికి దేవుని వద్ద ప్రార్థించాడు. ఆయన ఆ విధంగా మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చారు. నిజానికి ఆయన వారాలు, నెలలు అలా చేశారు. చివరికి ఆ పుస్తకం నుండి ఒక క్రొత్త వెలుగును తన కొరకు ప్రభువు ఉద్భవింపజేశాడు. మీరు సొలొమోను రాసిన ఆ పరమగీతంను అర్థం చేసుకోవాలనుకుంటే, లేదా ఇతరులకు దానిని నేర్పించాలని అనుకునే వారికి సాధారణంగా డాక్టర్ ఐరన్సైడ్ గారి వివరణను నేను 2 కారణాలను బట్టి సిఫారసు చేస్తాను. అది మన స్వంత మనసు మరియు హృదయాన్ని ఇతర వివరణ కంటే ఎక్కువ సంతృప్తి పరుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరియు దానిని పొందిన వ్యక్తి దానిని ధ్యానించడంలో చాలా సమయం గడిపారని నాకు తెలుసు. ఉదాహరణకు, ఒక కుటుంబంలో ఇంట్లో ఉన్న భార్య ఈ బైబిల్ అధ్యయనాన్ని టెలివిజన్ ద్వారా వీక్షిస్తే, తన భర్త ఈ క్రమమైన అధ్యయనాన్ని తన ఉద్యోగ స్థలంలో యూట్యూబ్ ద్వారానో మరొక సామాజిక మాధ్యమం ద్వారానో వీక్షిస్తూ ఉంటాడు. మరియు వారు ఇద్దరూ రాత్రివేళ భోజన బల్ల వద్ద అధ్యయనం చేయబడిన ఆ వాక్యాన్ని చర్చిస్తూ ఉంటారు. అలాగున సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని మనసుకు తెచ్చుకోవడమే నిజంగా ధ్యానించడం అవుతుంది. అనగా దానిని మరలా తిరిగి దర్శించడం లేదా దానిని చూడ్డానికి వెళ్ళడం వంటిదే. ఒంటరిగా కారులో కానీ, బస్సులో కానీ లేదా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా స్థలములో ఒంటరిగా కూర్చున్నప్పుడు కానీ, వాక్యంలోని ఒక భాగాన్ని తీసుకొని నిజంగా దాని గురించి ఆలోచించడానికి అది ఒక మంచి సమయమని, అనుకూలమైన స్థలం అని చెప్పగలను. మీలో ఎంతమంది ఈరోజు భక్తిపూర్వకమైన అనుదిన దైవ ధ్యానాలు చేసిన తర్వాత ఆ దినమంతా ఆ పద్ధతి మీద వాక్య ధ్యానం చేస్తారు? చాలామంది ప్రజలు ఏదో ఆ కొద్దిపాటి వాక్య భాగాన్ని చదివి ఆపై మరచిపోతారు. మరలా ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చే వరకు కూడా దాని గురించి మళ్ళీ ఎప్పుడు ఆలోచించరు. లేదా రాత్రి చదివినట్లయితే వారు వీలైనంత త్వరగా పడుకునేలా ఆ పడకలోకి దూరిపోతారు. లైట్ ఆపివేసి నిద్రపోతారు. అన్నీ మర్చిపోతారు. ప్రియులారా, మన సమకాలీన సమాజంలో ధ్యానించడం అనేది దాదాపు ఒక కోల్పోయిన కళగా ఉంటుంది. స్పష్టంగా చాలా గృహాల్లో టీవీ అనేది వాక్యాన్ని ధ్యానం చేసే అవకాశాన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఇది ఈరోజు అనేక కుటుంబాల ఆధ్యాత్మిక జీవితాన్ని మారుస్తుంది. మన సంఘాలు చల్లబడ్డానికి మరియు దేవుని వాక్యం పట్ల ఉదాసీనత కలిగి ఉండడానికి ఒక కారణం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయంలో లోపం ఉండడమే. అనగా దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది అక్కడ లేకపోవడమే. అపోస్తులుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో యెషయా గ్రంథాన్ని చదువుతూ ప్రయాణిస్తున్న ఐథియోపియుడైన నపుంసకుడు
మీకు గుర్తున్నాడు అనుకుంటున్నాను. అతడు నిజానికి యెషయా గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాడు. ఎందుకంటే అతడు చదువుతున్న వాక్య భాగంలోని అర్థం ఏమిటో తెలియక ఇబ్బంది పడుతూ ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ చదువుతున్న మరియు అధ్యయనం చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. మరియు ఆత్మ దేవుడు తన వాక్యాన్ని అతనికి తెలియజేయబోతున్నాడు. ఆ కారణం చేతనే పరిశుద్ధాత్ముడు ఐథియోపియుడు చదువుతున్న అధ్యాయాన్ని అతనికి వివరించడానికి ఫిలిప్పును అక్కడికి తీసుకుని వచ్చాడు. ఆ విధంగా ఫిలిప్పు ఆ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడంలో సహాయం చేయడాన్ని బట్టి అది ఆ ఐథియోపియుడికి ఒక క్రొత్త సత్యాన్ని తెలియజేసింది. తద్వారా అతడు క్రీస్తును తెలుసుకున్నాడు. ప్రియులారా, ఈ సందర్భంలో వ్రాయబడిన వాక్య భాగమును చదివినప్పుడు అతడు సంతోషిస్తూ తన మార్గంలో ముందుకు సాగాడు అని వ్రాయబడడం మనం చూస్తాం. ప్రియులారా, ఇంతకీ అతన్ని అంతగా సంతోషపెట్టిన విషయం ఏమిటి? అతడు ధ్యానం చేస్తున్నాడు. అతడు యెషయా గ్రంథంలోని 53వ అధ్యాయాన్ని చదవడానికి తిరిగి వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా వధకు తీసుకొని వెళ్ళబడిన ఆ గొర్రెపిల్లపై ధ్యానం చేశారా? ఇంతకీ ఆ గొర్రెపిల్ల ఎవరు? ఆయన పరలోకం నుండి వచ్చి తప్పిపోయిన గొర్రెల వలె ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగినటువంటి త్రోవ తప్పి తిరిగిన మనతో తనను తాను గుర్తించుకున్నాడు. మరియు ప్రభువు మన అందరి దోషమును అతని మీద మోపాడు. మీరు ఈ విషయాలపై ఎప్పుడైనా ధ్యానం చేశారా? ఆ ఐథియోపియుడు చేశాడు. అతడు ఆ తర్వాత ఏమి చేశాడు అనేది ఎప్పుడూ ఊహాగానాల విషయంగా ఉండేది. సంప్రదాయక విషయాలను బట్టి చూస్తే అతడు తన దేశానికి తిరిగి వెళ్ళి ఐథియోపియాలోని కాప్టిక్ చర్చిని స్థాపించాడు అని చెప్పబడింది. బహుశా అది కూడా జరిగి ఉండవచ్చు, మనకు తెలియదు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతడు సంతోషిస్తూ తన మార్గంలో ముందుకు సాగాడు. ఇది అతడు దేవుని వాక్యం మీద ధ్యానం చేస్తున్నాడని మనకు తెలుపుతుంది. ఇక బైబిల్ అధ్యయనానికి సంబంధించి మరొక విషయం ఏమిటంటే ఇతరులు లేఖనాలపై వ్రాసిన వాటిని చదవాలి. ఇది ఒక ప్రమాదకరమైన నియమం అని నాకు తెలుసు. ఎందుకంటే చాలామంది ప్రజలు బైబిల్ గురించి ఇతరులు ఏమన్నారో వాటిపైనే ఆధారపడుతుంటారు. అలాగే ఈరోజు మార్కెట్లో దేవుని వాక్యం గురించి తప్పుడు బోధన చేసే అనేక పుస్తకాలు ఉన్నాయి. ఇతరులచే వ్రాయబడిన ప్రతి పుస్తకాన్ని బైబిల్ ద్వారానే పరీక్షించాలి. ఈ కాలంలో వారికి సులభతరంగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఎవరైనా ఎలాంటి వారైనా ఒక పుస్తకాన్ని వ్రాయగలరు. కాబట్టి ఇతరులు అని చెప్తున్నప్పుడు నేను మీకు కొన్ని విషయాలను స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. అవేమిటంటే సుదీర్ఘ కాలము వాక్య అధ్యయనం కొరకై వాక్య ఆధారితమై వాక్య అధ్యయన సమయంలో సత్యవాక్యమును ఎదుర్కొన్నప్పుడు తాము వాక్యమునకు లోబడి దానికి సంపూర్ణంగా లొంగిపోయి సమర్పించుకున్న వారి పుస్తకాలను మాత్రమే చదివే ప్రయత్నం చేయండి. ఎవరైతే వాక్య ఆధారితం కాని అనగా కేవలము తమ స్వంత అనుభవాలు, కలలు, దర్శనాలు లేదా వారి స్వంత అజెండాను వ్యక్తపరచాలని అనుకుంటారో వారిని వారి రచనల నుండి తప్పించుకునే ప్రయత్నం చేయండి. మీరు ఈ వడపోత పద్ధతిని గనక ఉపయోగిస్తే మీరు సిఫారసు పొందే వ్యక్తుల్లో సగానికి పైగా ఎక్కువ మంది మధ్యలోనే తేలిపోతారు. నేను ఈ పద్ధతిని ఎందుకు ఉపయోగించమని చెప్తున్నానంటే ఉదారవాదులు అనగా వాక్యం పట్ల ఉదాసీనత కలిగిన వారు, వాక్యాన్ని తమకు అనుకూలంగా వక్రంగా బోధించేవారు వాక్యము కొరకు అంతగా సమయాన్ని కేటాయించలేరు. అయితే ప్రియులారా, మీరు మరియు నేను ఒక మంచి వ్యాఖ్యానాన్ని సంప్రదించి బైబిల్ అధ్యయనంలో వాటి సహాయం తీసుకోవడం మంచిది. బైబిల్ పుస్తకాల యొక్క ప్రతి విషయ సూచికలతో చదవదగింది మరియు ఉపయోగకరమని భావించిన ఇతరులు సిఫారసు చేసిన పుస్తకాలు, వ్యాఖ్యానాలను జాబితాను సిద్ధం చేసుకోండి. ఇతరులు ఏమన్నారో చదవడం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. వాస్తవానికి వారి అధ్యయనంలో దేవుని ఆత్మచేత మార్గనిర్దేశం చేయబడిన వ్యక్తులు వ్రాసిన పుస్తకాలను మీరు చదివినప్పుడు మీరు శతాబ్దాల యొక్క సారమును, మాధుర్యమును
మరియు అధ్యయనంను అన్నింటినీ పొందగలుగుతారు. మీరు మరియు నేను అలాంటి వారి ద్వారా, వారి రచనల ద్వారా లాభం పొందుకోవాలి. ప్రియులారా, బైబిల్ పుస్తకాలపై కొన్ని అద్భుతమైన గంభీరమైన రచనలు ఉన్నాయి. ఇక్కడ మనము మరొక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. వ్యాఖ్యానాలతో పాటు ఒక కాంకడెన్స్ అనగా అకారాదిగా వ్రాసిన సూచిక మన అధ్యయనాలకు ఎంతో అమూల్యమైనది. మన తెలుగు భాషలో కొంత కాంకడెన్స్ యొక్క కొరత ఉండవచ్చు. అయితే నేను ఆంగ్ల భాషలోని 3 కాంకడెన్స్ పుస్తకాలను మీకు సిఫారసు చేస్తాను. అవేమిటంటే యంగ్స్ కాంకడెన్స్, స్ట్రాంగ్స్ కాంకడెన్స్ మరియు క్రూడెన్స్ కాంకడెన్స్. వీటిలో మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. అలాగే మీకు ఒక మంచి బైబిల్ డిక్షనరీ కూడా అవసరం. మీరు ఒక మంచి బైబిల్ డిక్షనరీని కలిగి ఉండాలంటే డేవిస్ బైబిల్ డిక్షనరీ మంచిది. అంగర్స్ బైబిల్ డిక్షనరీ అనే దానిని నేను ఏమాత్రము సంకోచం లేకుండా సిఫారసు చేయగలను. ప్రియులారా, సువార్తను బోధించాలని అనుకునే ప్రతి బోధకుడు మరియు ప్రసంగికుడు అధ్యయనం చేసే పుస్తకాల సమూహాన్ని కలిగి ఉంటాడు. అవి అతనికి ఎంతో అవసరం. ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుని వాక్యములో ఇతరుల అధ్యయనం యొక్క ప్రయోజనాన్ని మనం పొందాలి. ఇక దేవుని వాక్యానికి సంబంధించి మరొక మార్గదర్శకం ఏమిటంటే బైబిల్కు విధేయత చూపించాలి. ప్రియులారా, లేఖనాలను అర్థం చేసుకోవడానికి మరియు అధ్యయనం చేయడానికి విధేయత అనేది ఎంతో అత్యంత ఆవశ్యకం. దీనికి అబ్రహాము ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు. కల్దీల ఊరు అనే ఊరు నుండి అబ్రహామును పిలిచినప్పుడు మరియు అతడు వాగ్దత్త భూమిలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. కానీ కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తుకు పరిగెత్తాడు. ఈ సమయంలో దేవుడు అతని కొరకు ఎలాంటి వాక్కును ఇవ్వలేదు. అబ్రహాము తిరిగి తన స్వదేశంలోకి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు అతనికి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు? విధేయత లేకపోవడం వల్లనే. దేవుడు ఇదివరకే అబ్రహామునకు వెల్లడి చేసిన విషయాల్లో అతడు విధేయత చూపే వరకు దేవుడు అతనికి ఎలాంటి క్రొత్త సత్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ప్రియులారా, మన విషయంలోనూ అదే జరుగుతుంది. మనము విధేయత చూపించినప్పుడు మాత్రమే దేవుడు మనకు క్రొత్త సత్యాన్ని తెరుస్తాడు. మన ఆత్మలను రక్షించడానికి ఇవ్వబడిన సువార్త కూడా చాలా నిర్దిష్టమైన ఉద్దేశం కోసం ఇవ్వబడింది. ఆ ఉద్దేశం మరేమిటో కాదు, మనము దానికి అనగా సువార్తకు విధేయత చూపించడం కోసమే. సువార్తపై ఇంతవరకు వ్రాయబడిన గొప్ప పుస్తకాల్లో అన్నింటికన్నా గొప్పది రోమాపత్రిక. మరియు అపోస్తులైన పౌలు సువార్త చుట్టూ ఈ విధేయత విషయాన్ని ఉంచాడు. అతడు రోమాపత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ సత్యాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. రోమీలకు రాసిన పత్రికను ముగిస్తూ కూడా చివరిలో మళ్ళీ పౌలు దీనినే ప్రస్తావనకు తెస్తున్నట్లుగా చూస్తాం. రోమపత్రిక 16వ అధ్యాయము 25, 26 వచనాల్లో దీనిని ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను. ప్రియులారా, ఈ పత్రికలో పౌలు చెప్పిన చివరి విషయం ఏమిటంటే విశ్వాసమునకు విధేయత. వీటి మధ్యలో ఏముంది? సువార్త అంటే ఏమిటి అనేది ఆ గొప్ప సిద్ధాంత విభాగాన్ని గురించి ప్రస్తావిస్తూ అతడు దానిని మన ముందు ఉంచాడు. తర్వాత అతడు మనం ఏమి చేయాలి అనే కర్తవ్యం గురించిన ఒక విభాగంతో ముగిస్తాడు. పౌలు సువార్త చుట్టూ ఈ విధేయత అనే విషయాన్ని ఉంచాడు. విశ్వాసమునకు విధేయత. ఆదాము మరియు హవ్వ తప్పు చేసింది ఈ విషయంలోనే. ఆమె దేవుని శత్రువైన సాతాను చెప్పిన దానిని వినడమే కాకుండా దేవునికి అవిధేయత కూడా చూపించింది. ప్రియులారా, దేవునికి విధేయత చూపడం అనేది చాలా ముఖ్యం. మరియు మనము అవిధేయత చూపించడం ప్రారంభిస్తే దేవుడు మనకు సత్యాన్ని వెల్లడి చేయడం కొనసాగించడని మనం గుర్తుంచుకోవాలి.
దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ప్రయోజనం పొందాలంటే మనము బైబిల్ గ్రంథాన్ని విధేయతతో అన్వయించుకోవాలి. అలాగే విధేయత అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని మీ జీవితం ద్వారా మరియు నా జీవితం ద్వారా కొలిచే వ్యక్తులు బయట ఉంటున్నారు. సువార్తను సమర్థించే ఉత్తమ మార్గము సువార్తకు తగిన జీవితాన్ని గడపడమే అని కోవన్ అనే వ్యక్తి ఎంతో చక్కగా చెప్పాడు. నిజమే ప్రియులారా, అది దేవుని వాక్యం అని మీరు నిరూపించే ఒక చక్కటి మార్గం. ఇక్కడ మీకు చక్కటి ఉదాహరణను గురించి ప్రస్తావించాలని నేను ఆశిస్తున్నాను. ఒకసారి నలుగురు పాస్టర్లు ఒక చోట కూర్చొని ఆంగ్ల భాషలోని బైబిల్ యొక్క వివిధ అనువాదాల యొక్క గుణాలను గురించి ఎంతో తీవ్రంగా చర్చిస్తున్నారు. అందులో మొదటి పాస్టర్ గారు కింగ్ జేమ్స్ వర్షన్ను బలపరుస్తూ దాని సరళమైన అందమైన ఇంగ్లీష్ భాష కారణంగా దానిని ఎక్కువగా ఇష్టపడ్డారు. మరొకరు అనగా రెండవ పాస్టర్ గారు అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ని ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఇది మరింత అక్షరబద్ధంగా ఉంటుంది మరియు హీబ్రూ మరియు గ్రీకు మూలాలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఇక మూడవ పాస్టర్ గారు ఆధునిక అనువాదాన్ని ఇష్టపడ్డారు. ఎందుకంటే దాని ఆధునిక భాష సరళత కారణంగా. అయితే అక్కడున్న నాలుగవ పాస్టర్ గారు మాత్రము నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అప్పుడు మిగతా వారు తన అభిప్రాయాన్ని వ్యక్తపరచమని అడిగినప్పుడు అతడు, నేను మిగతా అనువాదాల కంటే నా తల్లి యొక్క అనువాదాన్నే ఎక్కువగా ఇష్టపడతాను. ఆమె బైబిల్ గ్రంథాన్ని నా జీవితంలోకి అనువదించారు మరియు అది నేను ఇంతవరకు చూసిన అత్యంత ఎక్కువగా ఒప్పింపచేసిన అనువాదం అని అతడు జవాబిచ్చాడు. చూసారా ప్రియులారా, అతడు ఇచ్చిన జవాబు ఎంతటి చక్కటి జవాబు కదా. ఈ సందర్భంలో అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాల్లో కొరింథీలోని క్రైస్తవులను ఉద్దేశించి వ్రాసిన మాటలను మీరు గుర్తుకు తెచ్చుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ పౌలు అంటున్నాడు, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఒక పేరు తెలియని రచయిత ఈ విధంగా చెప్తూ వచ్చాడు, సువార్త రోజుకు ఒక అధ్యాయం రాయబడుతుంది. అది మీరు చేసే పనుల ద్వారా మరియు మీరు చెప్పే మాటల ద్వారా, మీరు చెప్పేది విశ్వాసహీనమైనదా లేదా నిజమైనదా అనేది మనుషులు మీ నోట నుండి వచ్చే దాని ద్వారానే చదువుతారు. ఇప్పుడు చెప్పండి, మీ దృష్టిలో ఏది సువార్తో? ప్రియులారా, ఇక్కడ ఈ చిన్న పద్యము ఎంతో నిజము. బైబిల్కు విధేయత చూపడము ఎంతో ముఖ్యమైనది. ఈ రోజున క్రైస్తవ్యము ఇతర సమూహముల కంటే కూడా ఎక్కువగా దేవుని సంఘ సభ్యులైన వారి చేతనే దెబ్బతింటుందని నేను నమ్ముతున్నాను. స్పష్టంగా చెప్పాలంటే నేటి సంఘము అనగా చర్చిలోని చాలామంది జీవితాలు ఇతర ప్రజలను చర్చి నుండి దూరంగా త్రిప్పివేస్తున్నాయి. ఈ సందర్భంలో మన స్వంత జీవితాలను పరిశీలించుకోవాలి. గమనించారా? దేవుని వాక్యానికి విధేయత చూపించడం అనేది ఎంతో ముఖ్యమైనది. ఇక మనము అనుసరించవలసిన మరొక మార్గదర్శకం ఏమిటంటే ఈ గ్రంథాన్ని మనము ఇతరులకు అందచేయాలి. మనము కేవలము బైబిల్ను చదవడం మాత్రమే కాదు, బైబిల్ని అధ్యయనం చేయడం మాత్రమే కాదు, బైబిల్ని ధ్యానం చేయడం మాత్రమే కాదు, మరియు ఇతరులు దాని గురించి వ్రాసిన వాటిని చదవడం మాత్రమే కాదు, కానీ దానిని ఇతరులకు అందచేయాలి. అది మనమందరం చేయవలసిన పని. మీరు ఇతరులతో పంచుకున్నప్పుడు మాత్రమే వాక్యము అధ్యయనంలో మీరు సంతృప్తి స్థాయిని చేరుకుంటారు. మీరు ప్రతిదీ తెలుసుకొని మిగతా వారు అజ్ఞానంలో ఉండగా మానవ జాతి నుండి మిమ్మల్ని మీరు విరమించుకొని వెనక్కి వెళ్ళిపోయి సర్వ విద్యా సంగ్రహ గ్రంథముగా పిలువబడే ఏదో ఒక నడిచే బైబిల్ ఎన్సైక్లోపీడియా లాగా ఉండడాన్ని దేవుడు ఎంత మాత్రం అనుమతించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాల్లో ఆ గ్రంథకర్త ఇలా అంటాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది
మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచించుతాము అని చెప్పడంలోని కారణము ఇదే అని నేను భావిస్తున్నాను. సాక్షులుగా ఉండమని దేవుడు మనకు చెప్పాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మీరు నాకు సాక్షులై ఉందురని ఆయన చెప్పాడు. మనము జ్ఞానవంతులం కావాలని నడిచే ఎన్సైక్లోపీడియాలు లేదా మెమరీ కార్డులు లేదా జ్ఞాపకార్థమైన పుస్తకాలు కావాలని ఆయన ఏనాడు చెప్పలేదు. ఈరోజు మనము సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డాం కాబట్టి మనము దానిని తప్పకుండా ఇతరులకు అందచేయాలి. దైవ సేవకుడైన వర్నన్ జే మెగ్గి గారు తన అనుభవంలో నుండి ఒక విషయాన్ని ఈ విధంగా పంచుకున్నాడు. నేను సెమినార్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఇతరులకు అందచేయాలి అనే పాఠాన్ని నేర్చుకున్నాను. నాతో పాటు మరో 5 స్నేహితుల మాదిరిగానే నేను ఒక చిన్న సంఘానికి కాపరిగా పరిచర్య చేశాను. మరియు మేము పట్టభద్రులం అయినప్పుడు తరగతిలోని ఇతర సభ్యుల కంటే మేము కనీసం 1 సంవత్సరం ముందుగా ఉన్నామని మేము కనుగొన్నాం. మేము ఎందుకు ఇతరుల కంటే ముందున్నాము? మేము ఇతరుల కంటే చురుకైన వారమా? కాదు. ఎందుకంటే కేవలము మేము దానిని ఇతరులకు అందచేస్తున్నాం కాబట్టి. అలాగునా కాకపోతే దేవుడు చేయగలిగిన దానికంటే చాలా ఎక్కువగా మనలోకి పంపించగలుగుతాడు. నా ప్రియ స్నేహితుడా, దానిని మనము ఇతరులకు అందచేయాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, గత పాఠాల్లో బైబిల్ గ్రంథానికి సంబంధించి ఎన్నో విలువైన వివరాలను తెలుసుకున్న మనము ఆ గ్రంథాన్ని రాబోయే దినాల్లో ఎంతో జాగ్రత్తగా క్రమబద్ధంగా అధ్యయనం చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందలి సత్యాలు మీ హృదయాలను అత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ప్రత్యేకించి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉండాలని విన్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యాయానికి సంబంధించి కానీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కానీ ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు ఉంటే దయచేసి తప్పనిసరిగా స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక.